హైకోర్టు ఎంత ఆక్షేపించినా, ఎంత సీరియస్ అయినా చివరికి పోలీసుల మీద సిబిఐ విచారణకు ఆదేశించే పరిస్థితులు వచ్చినా పోలీసుల్లో మార్పు రాలేదు. ఇంతకు మించి ఏం చేస్తారని వీళ్ళు అనుకుంటున్నారో, లేకుంటే కాపాడడానికి ప్రభుత్వం ఉందనుకుంటున్నారో తెలియదు. కానీ ఎవరు ఏ విషయాన్ని ప్రశ్నించినా కూడా తట్టుకోలేనంత అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించుకుంటూ పోస్టులు పెట్టిన వాళ్ళను కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారు. బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడితే అంత దారుణంగా రికార్డు నుంచి తొలగిస్తున్నాము అని చెప్పాల్సినటువంటి పెద్దలు అక్కడ ఉన్నవాళ్ళు, గౌరవ స్పీకర్ స్థానంలో ఉన్నవాళ్ళు అలా మాట్లాడకూడదు కదా అని చెప్పి ఒక్కరికైనా అనిపించి మౌనంగా ఉండాల్సిన వాళ్ళు కిలకిలకిలా నవ్వుతూ ఉంటే, అసలు ఆయన 2 చేతులు జేబులు పెట్టుకొని నెత్తి మీద అద్దాలు పెట్టుకొని ఏంటది అసెంబ్లీనా ఇంకేమన్నా అలాంటి ప్రవర్తనను ప్రశ్నించిన వాళ్ళ మీద కూడా అట. బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులాట మేజర్ గ్రామ పంచాయతీ. మళ్ళీ బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ వంకాయలపాటి భాగ్యరావు మీద ఇలాగే కేసు పెట్టారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ను దుర్భాషలాడడాన్ని తప్పుపడుతూ ఆ భాగ్యరావు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారట. దీని మీద ద్రోణాదులకు చెందిన టీడీపీ కార్యకర్త గద్దె అశోక్కు ఫిర్యాదు చేశారట. పోలీసులు ఆయన అరెస్ట్ చేసి బాపట్లలో ఎస్పీ ఉమామహేశ్వర వద్ద అరెస్టు చూపించారట. వ్యక్తిత్వ హననంతో పాటు సమాజంలో వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసు పెట్టారట. అంతేకాదు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కే అంకంపాలెనికి చెందిన సోషల్ మీడియా కార్యకర్త తెల్లం నవీన్ అట. ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు ఫార్వర్డ్ చేశారన్న కారణంతో జనసేన పార్టీ మండల కన్వీనర్ బుచ్చిరాజు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కి పిలుచుకెళ్ళి వివరాలు అడిగి తెలుసుకున్నారట. అండ్ సత్యసాయి జిల్లా ధర్మవరం సోషల్ మీడియా కార్యకర్త కానీ ఇలాగేనంట. ధర్మవరం కాన్స్టిట్యూన్సీ ముదిగుప్ప మండలం రాళ్ళనంతపురానికి చెందిన దళిత యువకుడు గడ్డం శివప్రసాద్పై గుంటూరు సిఐడి పోలీసులు కేసు పెట్టారట. శుక్రవారం రాత్రి సిఐడి ఇన్స్పెక్టర్ రాంబాబు ఒక బృందాన్ని తీసుకెళ్లి శివప్రసాద్ని అరెస్ట్ చేసి ధర్మవరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి గుంటూరు తీసుకెళ్లారట. ఈయన కూడా కూటమి నాయకుల తీరు, ప్రభుత్వ విధానాలపై ఫేస్బుక్లో పోస్టు పెట్టారట. దీన్ని సుమోటోగా తీసుకుందట గుంటూరు సిఐడి పోలీసులు. సుమోటోగా తీసుకొని కేసు పెట్టారట. చిన్న పోస్టులు పెట్టినందుకే సుమోటోగానండి ఏకంగా.